Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను ర్యాగింగ్ చేశారు. విద్యార్థి చేత గోడ కుర్చీ వేయిస్తూ కూడా ఇబ్బంది పెడుతున్నారు మూడో సంవత్సరం విద్యార్థి. ర్యాగింగ్పై నేషనల్ మెడికల్ కమిషన్ కూడా విద్యార్థి కంప్లైంట్ చేశాడు. సీనియర్లు వేధించారని ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి కంప్లైంట్ చేశాడు. ర్యాగింగ్ జరిగినట్లు యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా నిర్ధారించింది. ర్యాగింగ్పై కర్నూలు 3 టౌన్ పోలీసులకు ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ర్యాగింగ్ భూతం సంబంధించి కీలకమైన అంటే కఠిన చర్యలు మేము తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా అడపదడప వెలుగు చూస్తున్నటువంటి ఈ ర్యాగింగ్ అంశాలు ఏంటి? ప్రిన్సిపాల్ ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ర్యాగింగ్కు పాల్పడ్డటువంటి వారిపై ఎలాంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది? మురళి, గతంలో మనం చూసుకుంటే కర్నూలు మెడికల్ కాలేజీ అంటే స్టేట్ లో టాప్ కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ కాలేజీలో స్టేట్ వస్తే విద్యార్థులందరూ కూడా ఎంతో ఆనందపడతారని చెప్పవచ్చు, సంతోషంగా ఇక్కడ చదువుకుంటారు. అయితే ఇలాంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం మరొకసారి కలకలం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో కూడా అనేక సందర్భాల్లో ర్యాగింగ్ చేపట్టడం, తర్వాత కౌన్సిలింగ్ లెటర్ లాంటి సందర్భాలు వచ్చాయి. ఈసారి మనం చూసుకుంటే మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ అవుతున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో థర్డ్ ఇయర్ చదివేటువంటి విద్యార్థులు ఈ విద్యార్థుల పట్ల కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గోడ కుర్చీలు వేయటము, వీళ్ళకి సంబంధించినటువంటి అంటే మెడిసిన్ తీసుకురమ్మని చెప్పడము, అదేవిధంగా ప్రతి రోజు కూడా సెల్యూట్ కొట్టాలని చెప్పేసి కూడా వీళ్ళని వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా థర్డ్ ఇయర్ విద్యార్థులు వేధిస్తుండడం వల్ల కూడా వీరందరూ కూడా ఎవరైతే మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో నేషనల్ మెడికల్ కమిషన్ కు ఫిర్యాదు చేశారని చెప్పవచ్చు ఆన్లైన్ పోర్టల్లో. ఈ నేపథ్యంలో కూడా ర్యాగింగ్ జరిగిందని చెప్పి గుర్తించిన నేషనల్ మెడికల్ కమిషన్ పూర్తి స్థాయిలో కర్నూలు మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా ఆదేశాలు జారీ చేసిందని చెప్పవచ్చు. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ప్రిన్సిపల్ తో పాటుగా యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా దీనిపైన కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిందని చెప్పవచ్చు. ఏదైతే జూనియర్ విద్యార్థులు ఉన్నారో వారిని పిలిపించి పూర్తి స్థాయిలో ఏం జరిగిందన్న స్టేట్మెంట్ రికార్డించారు. పూర్తి స్థాయిలో సీనియర్ విద్యార్థులు అయితే ఖచ్చితంగా ర్యాగింగ్ చేశారని చెప్పేసి కూడా ఈ విచారణలో బయటపడిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి ఇతరపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు ఆశ్రయించడం జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో అంటే గతంలో కూడా ర్యాగింగ్ పట్ల చాలా సీరియస్ గా ఉన్నాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఎన్నిసార్లు సందర్భాలు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వాటిని బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా స్థానికంగా ఫిర్యాదు చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి, గతంలో కూడా ఎవరికి న్యాయం జరిగిన సందర్భాలు లేవు కాబట్టి ఈ విద్యార్థులందరూ కూడా నేషనల్ మెడికల్ కమిషన్ కు డైరెక్ట్ గా ఆన్లైన్ పోర్టల్లో చేశారని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇలాగా ర్యాగింగ్ చేసే వారి పట్ల కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఈ కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వారు అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. అసలు ఏం చేస్తున్నారు, మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్ఎంసీ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో అప్రమత్తమయ్యారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటుగా చిట్టెమ్మతో పాటుగా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూడా అప్రమత్తమై విచారణ జరిపిన నేపథ్యంలో కూడా ర్యాగింగ్ జరిగినట్టుగా నిర్ధారణ అయింది. కాబట్టి ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు జరుగుతోంది అనేటువంటి మాట నేషనల్ మెడికల్ కౌన్సిల్కి వారు కంప్లైంట్ చేశారు అని అంటే ఏ స్థాయిలో అక్కడ ర్యాగింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఇతర విద్యార్థులు కూడా చెప్పడం, అసలు అంతర్గతంగా ఏం జరుగుతుందనేటువంటి ఒక విచారణ కూడా యాజమాన్యం సరిగా చేయడం లేదు. ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఈ స్థాయిలో ప్రిన్సిపాల్ కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారనేటువంటి మాట, లేకుంటే అసలు పట్టించుకునే పరిస్థితులే అక్కడ ఉండవు అని కూడా క్లియర్గా తోటి విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి ఈ సిచ్యువేషన్. మల్లికార్జున్, ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? మురళి, అంటే గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు కూడా ఈ ర్యాగింగ్ తాళలేక కూడా ఒకరిద్దరు విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి బయటికి రాకుండా పెట్టేటువంటి పరిస్థితి. అంటే ఎక్కడో ఒక సందర్భంలో కూడా ఖచ్చితంగా జూనియర్ విద్యార్థుల పైన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ బాగా కనపడతా ఉంది. ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి కర్నూలు మెడికల్ కాలేజ్ అంటేనే టాప్ కాలేజ్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీట్ రావడం అదృష్టంగా భావిస్తారు. అలాంటి పేరు గలనటువంటి ఈ కాలేజీలో పూర్తిగా ఈ ర్యాగింగ్ కలకలం వల్ల కూడా ఈ పేరు మత్రబారుతుందని మనం చెప్పుకోవాలి. గతంలో చాలా మంది విద్యార్థులు కూడా ఈ సీనియర్ల ర్యాగింగ్ నుంచి కూడా బాధపడుతూ ఉన్నారు. పలు సందర్భాల్లో ఈ ర్యాగింగ్ అంశాన్ని బయటికి రాకుండా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బంది వ్యవహరించినటువంటి తీరు వివాదాస్పదం అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా గోడల పైన మాత్రమే స్టికాన్ చేస్తారంటే ర్యాగింగ్ చేయకూడదు, చట్టపరంగా శిక్షలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ నియమ నిబంధనలు కేవలం గోడల మీదకే పరిమితమైపోయినాయి తప్పనిచ్చి ఎవరు కూడా వాటిని పాటించట్లేదు. అవి పాటిస్తారు. ఎవరైతే ర్యాగింగ్ పాల్పడుతున్నారా లేదా, ఏ విధంగా విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పేసి కూడా కళాశాల ప్రిన్సిపల్ వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తరచుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతే కనుక ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి.
పోతే ఇప్పుడు జిల్లా ఎస్పీ కావచ్చు, ఇతర కమిటీల మెంబర్స్ గా ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఆ మెడికల్ కాలేజీలో ఈ అవగాహన సదస్సులు పెట్టాల్సి ఉంటుంది. మీరు ర్యాగింగ్ పాల్పడితే ఎలాంటి చట్టం ఉంటుంది, చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయన్న అవగాహన సదస్సులు కూడా ఇటీవల జరిపినటువంటి సందర్భాలు లేవు. అంటే ఏదైతే పూర్తి స్థాయిలో ఈ సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను వేధించడం పరిపాటిగా మారుతుంది. ఈ నేపథ్యంలో మొదటి సంవత్సరం జాయిన్ విద్యార్థులు పూర్తి స్థాయిలో చదవలేక, చదువుపైన దృష్టి పెట్టలేక కూడా ఈ ర్యాగింగ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్సనల్ పనులు అంటే మెడిసిన్స్ తీసుకురావాలని వారి అవసరతలు, వ్యక్తిగత అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకునే విధంగా కూడా ఈ సీనియర్ విద్యార్థులు వ్యవహరిస్తారని చెప్పవచ్చు. ఇప్పటికైనా కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ పేరుకు మాత్రమే ఉండకుండా అసలు విద్యార్థులకు ఏం జరుగుతుంది, వారి అవసరం లేని ర్యాగింగ్ జరుగుతుందా లేదా అనే దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన మెడికల్ కాలేజ్ యొక్క ప్రతిష్టను యాంటీ ర్యాగింగ్ కమిటీ కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందని మరొకసారి మనకు ఈ సంఘటన చూస్తే రుజువుతుంది. కాబట్టి ఇప్పటికైనా అవగాహన సదస్సులు అక్కడ నిర్వహించి విద్యార్థులకు ధైర్యం చెప్తే తప్ప కూడా ఇది ర్యాగింగ్ అనేది ఆగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీతో పాటుగా కలెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ సిటెమ్ కావచ్చు, వీరందరూ కూడా మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుందనే అంశాలపైన విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మల్లికార్జున్, చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం వెలుగు చూసింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను ర్యాగింగ్ చేశారు. విద్యార్థి చేత గోడ కుర్చీ వేయిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. 3వ సంవత్సరం విద్యార్థి. ర్యాగింగ్పై నేషనల్ మెడికల్ కమిషన్ కూడా విద్యార్థి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. సీనియర్లు వేధించారని ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి కూడా కంప్లైంట్ చేశారు. ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించింది యాంటీ ర్యాగింగ్ కమిటీ. ర్యాగింగ్పై కర్నూలు 3 టౌన్ పోలీసులు కూడా ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు కాలేజీల్లో ఇటువంటి ర్యాగింగ్ భూతం వెలుగు చూస్తుందనేటువంటి మాట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా తోటి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.